కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అదే వివిధ రంగాల ప్రముఖులు నగరంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలందరూ వీళ్ళందరికీ కూడా జాయిన్ అవ్వండి. వాళ్ళెవరూ కూడా వాళ్ళ కోసం బతకలేదు. ఎవరు పెద్దగా మీకు ఉపన్యాసాలు ఎవరు మీతో ఇంట్రాక్ట్ మీ గోపాలకృష్ణ అలాగే వస్తారు. శక్తిని పోయిన సంవత్సరమే మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు మన అమ్మ గుండలక్ష్మీదేవి వారి చేతుల మీద సిక్కోలు యువశక్తిని జూలై 4వ తేదీన ప్రారంభించడం జరిగింది. అట్లాగే అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి యువతకి దిశానిర్దేశం చేసే ప్రయత్నం ఏడాదిగా చేస్తున్నాము. అట్లాగే మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ఇతర పెద్దలందరి ఆకాంక్ష మన సిక్కోలు యువతని సగర్వంగా ప్రపంచ దేశాలను తలెత్తుకునేలా అభివృద్ధి చేయడం అందరి ఆకాంక్ష కూడా. కాబట్టి అలాంటి ప్రయత్నంలో భాగంగానే యువతతో నిరంతరం మాట్లాడుతూ వారితో ఒక పాజిటివ్ దృక్పథాన్ని సమాజ హితం కోరే విధంగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం. నా సిక్కోలు యువత ఏ ఒక్కరికన్నా తక్కువ కాదు. మన సిక్కోలు యువశక్తి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని మొక్కబోని దీక్షతో అచంచల విశ్వాసంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆ తాకత్ ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరికి ఉంది. సిక్కోలు యువకులు కష్టించి పనిచేసే తత్వం ఉన్నవారు. మన యువత సిక్కోలు ఖ్యాతిని దేశానికి చాట చెప్పారు. అయితే ఇంత యువశక్తి ఉన్న జిల్లాలో యువతకు నైపుణ్యం లభించడం లేదనే ఒక బాధ ఉంది అందరికీ. గడిచిన ఏడాది కాలంగా యువతతో సమావేశం నిర్వహించినప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మన జిల్లాలో మాకు ఉపాధి కల్పించే మార్గాలు చూపండి దయచేసి. ఎలాంటి పనైనా మేము సంతోషంగా చేస్తాం. మాకు మిగిలిన యువత కన్నా ఎక్కువ ఆసక్తి ఉంది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తి నైపుణ్యం కొంత లేకపోవడంలోనే మేము ఉద్యోగాల వేటల్లో వెనకబడుతున్నాం. మాకు వాటిని కల్పించండి అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో కోరిక. అది అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ వేదికలు యువతకు మరింత నైపుణ్యం పెంపొందించి జిల్లా సమగ్రాభివృద్ధిలో బ్రహ్మాస్త్రాలుగా తయారు చేద్దాం. అట్లాగే ఇందాక గోపాలకృష్ణ గారు ఆల్రెడీ సమయం ఉంది కాబట్టి మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు ముందుగా ఒక లక్ష్యం ఏర్పరచుకోండి. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని కాదు, ఏదైనా కూడా ప్రతిదీ సాధించాలంటే ఒక హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా మా భక్తులు మాట్లాడే ప్రతి ఒక్కటి నోట్ చేసుకుని మీకు అసలు ఏం మాట్లాడాలి ఎలా ఇంటారు. త్వరలో మన విశిష్ట అధినేత జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు మనందరితో. ఈస్ డూయింగ్ ఫిలిమ్స్ ఇన్ మల్టీలింగ్వల్ ఫిలిం డైరెక్షన్ చేస్తారు ఆయన. తమిళ్, కన్నడ, తెలుగు అన్ని కూడా. అట్లాగే మన గోపాలకృష్ణ గారు పేదరికం ఏమీ అర్థం కాదు, పేదరికంతో అసలు చదువుకి సంబంధం లేదు అని నిరూపించారు. ఈ రోజు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు తట్టుకుని ఒక రైతు బిడ్డ, మన తిక్కోలు గడ్డ మీద పుట్టిన మన రైతు బిడ్డ ఈ రోజు మొత్తం అందరి ప్రపంచం అంతా ఆయన వైపు చూసేలాగా ఆయన నిలబడగలిగారు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి, చెప్పుకోవాలని ఉంది, కానీ ఎలా చెప్పుకోవాలి వాళ్ళతో చర్చిద్దాం, యువతకు అవకాశం ఇద్దాం. ఈ శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పడదాము. మన డాక్టర్ మార్చేస్తానన్న వారు వివేకానందుడు. 150 సంవత్సరాలైన ఆయన పేరుని మనం ఎప్పుడూ స్మరిస్తూనే ఉన్నాం. ఇక అబ్దుల్ కలాం గారు కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి అన్నారు. కళలంటే పడుకోమని కాదు, మీరు మంచి ఉద్దేశంతో మీకేం కావాలో వాటి గురించి ఆలోచించమని చెప్పారు. మీరందరూ అదే పని చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇలా పెద్దలు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా యువత గురించే. బండా రామ్మోహన్ రావు గారు మా మిత్రులు, ఆయన కూడా మన సభకి హాజరయ్యారు. అలాగే పార్టీ అధ్యక్షుడు బీసెట్ బాబ్జీ గారు కూడా వచ్చారు. ఇప్పుడు బుడ్డి దీపం కింద చదువుకొని పూరిపాకలో ఉంటూ 20 ఏళ్ళు ఆ కుటుంబాన్ని వెలివేసింది. ఆ ఊరు దళిత ఇంట్లో ఫోన్ చేశారని చెప్పి